లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హైదరాబాద్ నుండి శబరిమల వరకు మహాపాదయాత్రగా వెళ్లారు అయ్యప్ప మాలదారులు భక్తులు. వినయ్ గురుస్వామి, వసంత గురుస్వామి ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి మహాపాదయాత్ర చేపట్టారు. 37 రోజులు 1400 కిలోమీటర్ల పాదయాత్రగా వెళ్లి శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు భక్తులు. ఈ పాదయాత్రలో 250 స్వాములు పాల్గొన్నారు. స్వామి సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర బాన్స్వాడ నుండి 28వ తారీఖు నాడు ప్రారంభమైనటువంటి యాత్ర హైదరాబాద్కు వచ్చే వరకు నవంబర్ 3వ తారీఖు నాడు మరి సబ్జీ మండి గంగా పరమేశ్వరి ఆలయం నుండి 3వ తారీఖు నాడు మెయిన్ యాత్ర ప్రారంభమైంది. బాన్స్వాడ మరి పరిసర ప్రాంతాల నుండి అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు నిజామాబాద్, వర్ని, మద్నూర్, రుద్రూర్ ఈ గ్రామాల నుండి 85 మంది సాములు అయ్యప్ప ఆలయం నుంచి బయలుదేరినటువంటి యాత్ర హైదరాబాదు 3వ తారీఖు ప్రారంభమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 37 రోజులు హైదరాబాద్ నుండి బాన్స్వాడ నుండి 46 రోజుల యాత్ర కొనసాగించుకున్నాం. ఇది చాలా ఒక ఆధ్యాత్మికమైనటువంటి యాత్రను మనం చేయడం జరిగింది. ఈ యాత్రలో 225 మంది సాములు పాలు పంచుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం మరి 330 నుండి ఇట్లా జరుగుతుండే. ఈ సంవత్సరం కొద్దిగా అరేంజ్మెంట్లో ఇదైతుందనే ఉద్దేశంతో 220 మందిని తీసుకురావడం జరిగింది. మరి చాలా పెద్ద పెద్ద గురుస్వాములు తాండూరు నుండి, వైజాగ్ నుండి, అదేవిధంగా నిజామాబాద్ నుండి, మరి కాటేదాను, సబ్జీ మండి ఇట్లా ప్రతి ప్రాంతం నుండి పెద్ద ఎత్తున సాములను తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గురుస్వాముల ప్రోద్బలంతో వారెంతో మరి క్రమశిక్షణ గల గ్రూప్ ఏదంటే సువర్ణభూమి అని నమ్మకంతో ఒక్కొక్క గురుస్వామి 20-30 మంది సాములను తీసుకొచ్చేసి ఈ యాత్రలో వారిని పుణ్యతులు చేయడం జరిగింది. మరి ఈ యాత్ర ఒక రోడ్డు మీద నడవడమే కాకుండా మరి ప్రతిరోజు ఉదయం మరి పూజ చేసుకొని మధ్యాహ్నం పడి పూజలు ఇంచుమించు 37-39 పడి పూజలు జరుపుకున్నాం. మేము ప్రతిరోజు ఎంత ఘనంగా జరుపుకున్నామంటే ఎక్కడైనా కూడా పడి పూజ జరగగానే మరి అక్కడ అయ్యప్ప జీవిత విషయాలు, అయ్యప్ప విషయాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలపడానికి, భక్తులకు తెలపడానికి కొరకు కార్యక్రమం రూపొందించినాం. ఇది మహత్తరమైనటువంటి కార్యక్రమంగా ప్రతి ఒక్కరు భావించారు. మరి ఇలా జరుగుతాయా పూజలు అని చెప్పేసి ప్రతి ఒక్కరు సంతోషం, ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఈ సంవత్సరం చాలామంది దాతలు ముందుకొచ్చి మరి సువర్ణభూమి ఇంతకుముందు మాకు కొద్దిగా హెల్ప్ చేసేది ఉండే వారు పక్క జరిగిన తర్వాత ఈ సంవత్సరం మా సాములే ముందడుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఇది నా యాత్ర, ఇది మేము కాపాడాలి ఈ యాత్రను అనే భావనతోటి ఇంచుమించు ఈ సంవత్సరం 15 నుంచి 20 లక్షల రూపాయల ఖర్చును కూడా మా సాములే భరించడం జరిగింది. దానికి నేను ఎంత జీవితాంతం రుణపడి ఉన్న వారందరికీ కూడా మరి చాలా కష్టకాలంలో మరి యాత్రను కాపాడి మరి ఈరోజు సాములను 220 మంది సాములకు దర్శనం చేపించే అదృష్టం మా గురుస్వాములు, మా సాములు కలిగించారు. దానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అదేవిధంగా నాతోటి ఉన్నటువంటి వసంత్ గురుస్వామి మరి వారు కూడా ఎంతో కష్టపడతాడు, కనపడడు, చాలా కష్టపడి మరి హాల్టులు కానీ మరి ఎక్కడ ఏ వ్యవస్థ కావాలన్నా ఆయన వ్యవస్థ చూసుకుంటూ వస్తుంటాడు. నేనేమో సాములను మరి సాములు ఏ విధంగా ఉండాలి, నిజ జీవితం అంటే ఏ విధంగా ఉంది అనేటటువంటి దాని మీద అవగాహన చేపిస్తూ మరి మా ఇరుముడి కార్యక్రమం వచ్చే వరకు వారిని ఒక దీంట్లో తీసుకొచ్చి వాళ్ళలో ఉన్నటువంటి ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే మేము మా 220 మంది సాములకు ఉన్నటువంటి చెడు గుణాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇది కలియుగం కావున వారికి తెలియక ఎన్నో దాంట్లో మోసపోయి ఇదైనటువంటి వాళ్ళను మరి జీవితం అంటే అది కాదు, జీవితం అంటే ఇది, దీనికి బానిస అవుతున్నారు అనే ఉద్దేశంతో ఆ చెడు గుణాలను తీసుకునేటటువంటి లక్ష్యం పెట్టుకొని ఈరోజు విజయవంతంగా మరి యాత్రను పూర్తి చేసుకుంటున్నాం. ఈ 220 మంది కూడా మా కుటుంబ సభ్యులు లెక్క భావించుకుంటాం. ప్రతి ఒక్కరం కూడా మా కొడుకులు లెక్క భావించుకుంటాం. మరి ఎక్కడి నుంచి అయితే మా మీద నమ్మకంతో పంపిస్తున్నారో వారికి మళ్ళీ పూలలో పెట్టి పంపించాలనే భావంతో ఈ కార్యక్రమం నిస్వార్థంగా చేస్తున్నాం. ఎక్కడ కూడా ఒక ఎంటిక మందం స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేసేటటువంటి కార్యక్రమం సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర. మరి ఈరోజు ఉదయమే మన సత్రం క్షేత్రం నుండి బయలుదేరి మరి ఇప్పుడే మధ్యాహ్నం కల్లా ఇప్పుడు సాయంకాలం వరకు సాములందరూ చేరుకోవడం జరిగింది. ఈరోజు మరి ఇరుముళ్ళని నిప్పుకొని రేపు నెయ్యాభిషేకం చేసుకొని రేపు తిరిగి ప్రయాణం అవుతాం. మరి అవతల ఎల్లుండి వరకు ఎవరి ఇళ్లకు వాళ్ళు క్షేమంగా చేరుకుంటాం. ఇది యాత్ర
మరి ఇంచుమించు 37 రోజులు హైదరాబాద్ నుండి బాన్స్వాడ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల నుండి 46 రోజుల ప్రయాణం కొనసాగించుకున్నాం. ఎక్కడ కూడా ఏ అవంత జరగకుండా మరి భగవంతుడు మామూలను పూలలో పెట్టుకొని తీసుకొచ్చి 220 మందికి దర్శనం ఇచ్చిండు. మరి ప్రతి సంవత్సరం ఇదే విధంగా మాకు యాత్ర కొనసాగాలి, ఇదే విధంగా భగవంతుని దర్శనం దొరకాలి, మేము బతుకున్నన్ని రోజులు ఈ యాత్ర కొనసాగాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అందులో భాగంగా ప్రత్యేకంగా మా మీద నమ్మకంతో బిగ్ టీవీ వారు ప్రత్యేకంగా మాకు ఇక్కడికి పంపించి మరి యాత్ర సంపూర్ణమవుతుంది, వారిది మనకు అన్ని విషయాలు తెలపాలనే అందుకు పంపించినందుకు ప్రత్యేకంగా యజమానానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. స్వామియే స్వామియే స్వామియే. For more videos like this, subscribe Big TV channel.